వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ హంటర్స్. ఈ వీడియోలో మనము నిఫ్టీ యొక్క లెవెల్స్, ఇంట్రాడే లెవెల్స్ అండ్ వీక్లీ లెవెల్స్, అంటే నవంబర్ ఫస్ట్ వీక్ మనకి ఎలా ఉండబోతుంది నిఫ్టీ అనేది ఓవరాల్గా ఈరోజు మండే యొక్క లెవెల్స్ మరియు అండ్ ఈ వీక్ మొత్తం నిఫ్టీ ఏ రేంజ్లో మనకి మూవ్ కావడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనము ఇక్కడ చార్ట్లో చూద్దాము. సో ఇక్కడ చూస్తే కన్నా మనకి ప్రీ మార్కెట్లో మన మార్కెట్ అనేది 11,696లో ఓపెన్ అయింది. బట్ ఇమ్మీడియట్గా మార్కెట్ స్టేబుల్ కాలేదన్నమాట. మనకి చూస్తే కన్నా ఫాల్ కావడం జరిగింది. మనకి ఇమ్మీడియట్గా మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ప్రెజెంట్ మార్కెట్ ఫాల్ అయిన దగ్గర నుంచి ప్రెజెంట్ 11,568 అనేది మనకు లైవ్ ప్రైస్గా ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. ఈ లెవెల్లో ఏదైతే మనము లైన్ డ్రా చేసినామో ఈ లైన్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట 11,550 అనేది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని మనకి రివర్స్ కావడం జరిగిందనమాట. సో ఈ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఇంట్రాడే మనకు మేజర్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఆర్ఎస్ఐ వాల్యూ కింద తీసుకుంటే మనకి నెగిటివ్లోనే ఉందని చెప్పొచ్చు అనమాట. ఆర్ఎస్ఐ వాల్యూ కింద తీసుకుంటే మనకి చూడండి నెగిటివ్ మీన్స్ ఆల్మోస్ట్ ఓవర్సోల్డ్ సెల్లింగ్ రీజియన్లోనే ఉంది ఆర్ఎస్ఐ అనేది. ఆర్ఎస్ఐకి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనదర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ మార్కెట్ యొక్క మూమెంట్ ఇంట్రాడేకి సో మనకి మ్యాక్సిమం సపోర్ట్ 11,550 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 11,533 దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ సపోర్ట్ 11,533. సో వీక్లీ మనకి ఎలా ఉండబోతుంది మార్కెట్ ఓవరాల్గా ఈ వీక్లో చూస్తే కినా చూడండి ఇది చాలా మేజర్ సపోర్ట్. ఈ లెవెల్ వన్స్ ఈ లెవెల్ కినా ఏదైతే ఇంట్రాడేలో ఇప్పుడు ఉందో లైవ్లో ఈ లెవెల్ కినా బ్రేక్ అయితే ఫర్దర్గా మోర్ ఫాల్ అంటే బిగ్ ఫాల్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ లెవెల్ వరకు ఫాల్ వస్తుందంటే 11,498 దగ్గర ఒకటి. అండ్ అనదర్ లెవెల్ వచ్చి మనకి అనదర్ లెవెల్ వచ్చేసరికి మనకి 11,457. సో అంటే ఆల్మోస్ట్ 450 వరకు మనకి డౌన్ సైడ్ ఉందన్నమాట. సో మేజర్ వీక్లీ కింద తీసుకుంటే మనకి ఫైనల్గా 400 వరకు మనకి వీక్లీ మనకి డౌన్ సైడ్ ఉందన్నమాట. సో ఈ వీక్ సంబంధించిన డౌన్ సైడ్ మనకి ఫైనల్గా ఎంతవరకు ఉందని చెప్పచ్చు అంటే 11,416 అనేది వీక్లీ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ అక్కడికైనా మనకు మార్కెట్ ప్రాపర్గా స్టేబుల్ కాలేకపోతే కింద ఫైనల్ సపోర్ట్ అనేది మనము మీన్స్ అల్టిమేట్గా 11,372 అనేది మనకి మేజర్ సపోర్ట్ ఫర్ ఈ వీక్ సంబంధించిన మేజర్ సపోర్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ మనకి బాటమ్ సైడ్ లెవెల్స్ చూస్తే కింద మనకి వీక్లీకి ప్రెజెంట్ 11,576లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో మనకి మేజర్ సపోర్ట్ వచ్చి 11,552 దగ్గర ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ కింద మనం చూసుకుంటే 498 దగ్గర ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 11,457 నెక్స్ట్ సపోర్ట్. అండ్ ఫర్దర్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 11,416. అండ్ ఫైనల్గా 11,372 అనేది ఈ వీక్ సంబంధించిన మేజర్ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి యూఎస్ ఎలక్షన్స్ కానీ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని కానీ చూసుకుంటే మనకి మార్కెట్ బేరిష్ సైడ్ ఉందని చెప్పవచ్చు. బుల్లిష్ సైడ్ కంటే బేరిష్ సైడే మనకి మార్కెట్ మూవ్ కావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే గ్లోబల్గా కొన్ని కంట్రీస్ మనకి లాక్డౌన్ పెడుతున్నాయి. లాక్డౌన్ అనేది మళ్ళీ సెకండ్ లాక్డౌన్ని కొనసాగిస్తున్నాయి. సో ఇలాంటి న్యూస్ వల్ల మనకి కొంత నెగిటివ్ ఉందని చెప్పవచ్చు అనమాట. బట్ మనకి బాటమ్ సైడ్ లెవెల్స్ ఇవన్నీ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే కింద మషన్ షూట్గా 11,742 క్రాస్ అవుతేనే మనకి అప్ సైడ్ లెవెల్కి అంటే 11,800 లెవెల్కి రీచ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో మేజర్గా ఇక్కడ ఉన్న గ్లోబల్ న్యూస్ ప్రకారము అండ్ రైట్ నౌ ఉన్నటువంటి ఎలక్షన్స్ ఈ న్యూస్ ప్రకారం అయితే మనము సో బేరిష్ ట్రెండ్లో ఉంది అని అయితే మనము స్ట్రాంగ్గా చెప్పచ్చు. సో ఇవి మనకు సంబంధించినవి ఫ్రెండ్స్. ఈ వీక్లీ ఈరోజుకి నవంబర్ 2న సంబంధించినటువంటి డౌన్ సైడ్ సపోర్ట్స్ అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి ఓవరాల్ లెవెల్స్ ఇవి నిఫ్టీకి సంబంధించినవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.